మే 28న మన భారతదేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు అయిన స్వాతంత్ర వీర సావర్కర్ గారి జయంతి. వినాయక్ దామోదర్ సావర్కర్ గారు 11 ఏళ్ల వయసులోపు నుండే మిత్ర మేళా అనే సంస్థను స్థాపించి తన తోటి సహచరులు కూడా స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ భారతీయ యువతలో జాతీయత, స్వాతంత్ర ఆలోచనలను నూరిపోశారు. అతను రాసిన 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం అప్పటి భారతీయ యువతలో దేశభక్తిని రగిలించింది. భారతీయ యువతతో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే భారత జాతీయ సైన్యాన్ని తయారు చేయడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు వీర్ సావర్కర్ రచించిన 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇబ్బందులు పెట్టినందుకు వీర్ సావర్కర్ గారు అండమాన్ సెల్యులర్ జైలులో అనేక ఏళ్లు నిర్బంధంలో గడపాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయన హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ సమాజంలో ఐక్యతను కలిగించేందుకు కృషి చేసి భారతదేశానికి భవిష్యత్తులో ఇస్లామిక్ మతోన్మాద శక్తుల నుంచి, అలాగే విదేశీ మత మార్పిడి మాఫియా వంటి ఎన్నో విద్రోహ శక్తుల నుండి ఎదురయ్యే ఆపద గురించి హెచ్చరించి భారతదేశాన్ని ఎన్నో పెను ప్రమాదాల నుంచి కాపాడాడు. ఆయన కవిత్వం, రచనలు, ఉద్యమాలు ప్రతిదీ దేశభక్తికి ప్రతీకలుగా నిలిచాయి. స్వాతంత్ర వీర సావర్కర్ గారి జీవితం మన భారతీయులందరికీ ఒక ప్రేరణ. దేశం కోసం నిలబడటానికి, ధైర్యంగా ముందుకు సాగటానికి ఆయన చరిత్ర మనకు మార్గదర్శకంగా ఉంటుంది. వీర సావర్కర్ గారు చెప్పింది ఏంటంటే, దేశానికి సేవ చేయడమే మన ధర్మం.